ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి గానీ, మామిడికాయ తొక్కు గానీ, నాకు తెలిసి సమ్మర్‌లో మాక్సిమం అందరూ పెట్టుకుంటారు కదా! సో, అలాంటి పచ్చడి, అలాంటి తొక్కుతో వర్షం పట్టేటప్పుడు దాన్ని ఇంకా ఎట్లా స్పైసీగా చేసుకోవాలో, నేను ఒక చిన్న రెసిపీని ట్రై చేశాను. నాకు తెలిసి మాక్సిమం అందరికి నచ్చుతుందనుకుంటాను. రెసిపీ చెప్తాను. చాలా ఈజీ ఇంగ్రీడియెంట్స్ అనమాట. హాఫ్ స్పూన్ మన ఇంట్లో పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఉంటది కదా! ఆవకాయ పచ్చడి గానీ, మామిడికాయ తొక్కు గానీ ఓకే. అది హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. 2, 3 ఎల్లిపాయలు తీసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అది అంటే మీ స్పైసీ ఎంత స్పైసీ తినాలనుకుంటారో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఓకే. ఆవాలు, జీలకర్ర తీసుకోండి. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి అంటే పచ్చడన్న అదే దాన్నేమంటారు? ఆవకాయ ఉంటది గదా! అదే మామిడికాయ చెట్టు రైస్‌లో వేసి కలిపేయండి. అంటే మనం వండుకుంటాం గదా రైస్. ఆ రైస్‌లో అంటే మీకు తగినంత ఆవకాయ పచ్చడిని తీసుకొని కలపండి. కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ పైన స్టవ్ పైన బాండీ ఆర్ గిన్నె పెట్టి పోసేయండి. అంటే పోపేయండి. ఓకే. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నూనె కొంచెం ఓకే. నూనె, పచ్చిమిరపకాయలు, పోపు గింజలు అవన్నీ ఏసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఏదైతే అన్నం మిక్స్ చేసి పెట్టుకున్నామో, ఆ అన్నం తీసి అండేసి మంచిగా కలపండి. అంటే పసుపు కావాలంటే ఏసుకోండి ఆప్షనల్ అది మీ ఇష్టం. నెక్స్ట్ ఉప్పు కావాలన్నా కూడా ఉప్పేసుకోండి. ఓకే. మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. దించిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలేసుకొని అంటే గార్నిషింగ్ లాగా చేసుకొని రైస్ చేయండి. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇది తింటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి గానీ, మామిడికాయ తొక్కు గానీ, నాకు తెలిసి సమ్మర్‌లో మాక్సిమం అందరూ